అందరికీ నమస్కారం. ప్రథమ పూజ్యుడిగా గణపతిని ఎంచుకోవడానికి కారణమేంటో తెలుసుకుందాం. ఒకసారి దేవతలందరిలో ఎవరు ముందుగా పూజించబడాలి అనే ప్రశ్న వచ్చింది. దీనికి పరిష్కారం కోసం శివపార్వతులు ఒక పరీక్ష పెట్టారు. 3 లోకాలను ముందుగా ప్రదక్షిణ చేసి వచ్చేవారి ప్రథమ స్థానం అని చెప్పారు. వెంటనే కుమారస్వామి తన నెమలి వాహనంపై లోకాలను ప్రదక్షిణ చేయడానికి బయలుదేరారు. గణపతి మాత్రం తన చిన్న వాహనమైన మూషికంతో 3 లోకాలను ప్రదక్షిణం కష్టమని ఆలోచించారు. అప్పుడు తన తల్లిదండ్రులైన శివపార్వతుల చుట్టూ 3 సార్లు ప్రదక్షిణలు చేసి, నా దృష్టిలో తల్లిదండ్రులే సమస్త లోకాలకు ప్రతిరూపం, వారిని ప్రదక్షిణం చేయడం అంటే 3 లోకాలను ప్రదక్షిణ చేసినట్టే అని చెప్పారు. గణపతి జ్ఞానాన్ని చూసి శివపార్వతులు సంతోషించి, నీవే ప్రథమ పూజ్యుడివి అని వరమిచ్చారు. అందుకే ఆయనకు విఘ్నేశ్వరుడు మాత్రమే కాదు, ప్రథమ పూజ్యుడు అనే పేరు కూడా వచ్చింది. అప్పటి నుంచి ఏ శుభకార్యం ప్రారంభించినా ముందుగా గణపతిని పూజిస్తే విఘ్నాలు తొలగి ఆ కార్యం విజయవంతంగా సాగాలని భక్తులు గణపతిని ప్రార్థించే సంప్రదాయం ఏర్పడిందని ఈ కథ చెబుతుంది.